హలో మూవీ మ్యాట్స్ ఆన్లైన్లో దొరికే బెస్ట్ 5 లిస్టుతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. లిస్ట్ లో నెంబర్ 1 కుబేరా. ఇదొక క్రైమ్ థ్రిల్లర్ డ్రామా మూవీ, మన తెలుగు మూవీనే మావా. ఈ మూవీ అయితే ఆన్లైన్ లోకి వచ్చింది. మన వాట్సాప్ మెంబర్స్ ఏమో ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఓటీటీ లోకి వస్తుంది కావచ్చు అన్నారు, కానీ నాకైతే కన్ఫర్మేషన్ లేదు. ఇందులో ప్లాట్ ఏంటంటే తిరుపతిలో ఉండే బెగ్గర్ అదేనండి మన ధనుష్ 10,000 కోట్లకి ఆస్తుపరుడు ఎలా అయ్యాడు అనేదే ఈ స్టోరీ మావా. ఇందులో ధనుష్, నాగార్జున, రష్మిక ఇలా పెద్ద స్టార్స్ ఉన్నా కానీ అంతకన్నా ముందు దీనికి డైరెక్టర్ శేఖర్ కమ్ముల. ఇందులో స్టార్ అంటే స్టోరీ అనే చెప్పాలి మావా. స్టోరీ అయితే కిరాకుంది. ధనుష్ బెగ్గర్ క్యారెక్టర్లో తన కెరియర్లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఒక బిచ్చగాడిగా జీవించి పడేశాడు పో. దీనమ్మ ఇలాంటి ఆఫర్ నాకు కూడా ఎవరైనా ఇస్తా అంటే నేను కూడా బిచ్చగాడైపోవడానికి రెడీ బ్రో. కానీ కొద్దిగా రిస్క్ ఎక్కువ, ఎందుకులే అవన్నీ రిస్కులు, మనకి ఇలా చేసుకుంటూ బతికేద్దాం. ఇందులో స్టార్ట్ టు ఎండ్ ఎక్కడా బోర్ కొట్టకుండా ఒక డ్రామా మూవీ, ఎటువంటి కమర్షియల్ ఎలిమెంట్స్ కానీ భారీ యాక్షన్ ఫైట్స్ కానీ లేకుండా థ్రిల్లింగ్ అండ్ సూపర్ ఇంట్రెస్టింగ్ స్టోరీ కోసం మాత్రమే చూడండి. శేఖర్ కమ్ముల మూవీస్ అంటే మీకు ఎలా ఉంటాయో తెలుసు కదా, అలాగే ఉంటది. ఇక క్లైమాక్స్ కొద్దిగా నెగిటివ్ టాక్ వచ్చినా గానీ శేఖర్ కమ్ముల రైటింగ్స్, అతని ఫ్యాన్స్ అయితే పక్కాగా మిస్ కాకుండా చూడండి. దీనికి 100కి 75 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే యాస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ థియేటర్ లో ఉంది, ఆన్లైన్ లోకి వచ్చింది. అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్ లో నెంబర్ 2 లిప్స్టిక్ అండర్ మై. ఇదొక బ్లాక్ అడల్ట్ డ్రామా. ఇది తెలుగులో కూడా అవైలబుల్ గా ఉందండోయ్ అని నేను అనను, ఎందుకంటే తెలుగులో లేదు. యాక్చువల్లీ ఈ మూవీ ఇండియాలో బ్యాన్ చేసి పడేశారు మావా. మరి ఎందుకు అంతగా అడల్ట్ కంటెంట్ ఉందా అంటే కాదు. మరి ఎందుకు బ్యాన్ చేశారంటే దీన్ని చూసి మీరు తెలుసుకోవాలి. ఎలాగో బ్యాన్ అయింది కాబట్టి చూడకూడదు. మరి ఇది ఏ ఓటీటీలో ఉంది భయ్యా చూస్తామంటే ఇది ఏ ఓటీటీలో ఉండదు, బ్యాన్ అయింది కదా. ఇందులో స్టోరీ ఏంటంటే 4 డిఫరెంట్ లైఫ్స్ బతుకుతున్న 4 అమ్మాయిల వాళ్ళ కోరికలు, బలహీనతలు వాటిపై డిపెండ్ అయి ఉంటది మావా. దీనికి ఎన్ని మార్క్స్ ఇస్తానంటే ఇలాంటి మూవీకి మార్క్స్ అయితే నేను ఇవ్వను, మీకు తెలుసు కదా. ఇది ఫ్యామిలీతో చూసే మూవీ అస్సలు కాదు. లిస్ట్ లో నెంబర్ 3 హుష్. ఇది ఒక సర్వైవల్ థ్రిల్లర్ మూవీ. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఇది తెలుగులో, హిందీలో, ఇంగ్లీష్ లో అని కాదు కానీ తక్కువ మాటలు ఉంటాయి. సో ఎవరైనా చూడొచ్చు మావా. ఇందులో హీరోయిన్ పాపకి చెవులు వినిపియో, మాటలు రావు. పోనీ అలాంటి అమ్మాయి మన జనజీవన స్రవంతిలో కలవకుండా ఎక్కడో దూరంగా బతుకుతూ ఉంటది. ఆ ఒంటరి ప్లేస్ లో ఉన్న ఈ అమ్మాయి దగ్గరికి ఒక సైకో గాడు వాళ్ళ ఇంటి చుట్టూ వచ్చి తనను ఎలా ఇబ్బంది పెట్టాడు, మరి పాప ఎలా సర్వైవ్ అయింది అనేదే ప్లాట్ అనమాట. చూస్తున్నంత సేపు అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది మావా. దీనికి 100కి 70 మార్క్స్ ఇస్తా. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే లైట్ గా ఇబ్బంది పెట్టే సీన్స్ ఉంటాయి, సో మీ ఇష్టం. ఇట్స్ అవైలబుల్ ఇన్ ఆన్లైన్, అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్ లో నెంబర్ 4 హ్యూమన్ సెంటిపైడ్. మొత్తం 3 పార్ట్స్ ఉన్నాయి. ఇది ఒక సైఫై థ్రిల్లర్ మూవీ. మీకు ఒక గలీజ్ మూవీ కావాలనుకుంటే, వెరైటీ మూవీ కావాలనుకుంటే, ఆ మూవీ చూసాక మీరు ఎర్రగడ్డ హాస్పిటల్లో జాయిన్ అవుదాం అనుకుంటే, వారం రోజులు అన్నం తినకుండా బెడ్ ఎక్దాం అనుకుంటే దీన్ని చూడండి మావా. ఇందులో ఒక జెఫా సైంటిస్ట్ మనుషుల మీద చాలా అంటే చాలా వెరైటీ ప్రయోగం చేస్తాడు. ప్రపంచంలో అసలు ఇలాంటి థాట్ ఎవరికి రాదు మావా. ఈ డైరెక్టర్ కి ఈ థాట్ ఎలా వచ్చిందో ఆడి కాళ్ళకి దండం పెట్టాలి మావా. నిజం చెప్తున్నా, మీలో ఎవరైనా సెన్సిటివ్ పీపుల్ ఉంటే ఈ మూవీ అమెరికాలో ప్లే అవుతుంటే మీరు ఇండియాలో ఉండండి, అంత గ్యాప్ మెయింటైన్ చేయండి. ఫస్ట్ పార్ట్ కొన్ని అన్ని రకాల మూవీస్ చూసే వాళ్ళు చూడొచ్చు. సెకండ్ పార్ట్ దీనమ్మ వామో అనేలా ఉంటుంది భయ్యా. ఇక థర్డ్ పార్ట్ అక్కడ చూసి ఇక్కడ ఎవడైనా అన్నం తినేవాడు ఉంటే వాడు ఏం గుండెరా బాయ్, ఆ గుండె బతకాలి అని మనం అనుకోవడం తప్ప ఏం చేయలేమా. మరి ఈ మూవీకి నువ్వు ఎన్ని మార్క్స్ ఇస్తావు బ్రో అంటే ఇలాంటి మూవీకి నేను పొరపాటున మార్క్స్ ఇస్తే నీ అడ్రస్ పెట్టరా, ముందు నీ అడ్రస్ పెట్టు అని మీలో కొందరు అంటారనమాట. మరి ఈ గలీజ్ మూవీ యాడ దొరుకుతుంది బ్రో అంటే యాడ దొరకదు బ్రో. ఆన్లైన్ లో వెతకాలి, వెతకండి, వెతికితే దొరకదంటూ ఏది ఉండదు. లిస్ట్ లో నెంబర్ 5 777 చార్లీ. ఇది ఒక డ్రామా మూవీ. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. తెలుగులో ఉన్న ఈ తోపు మూవీని మీరు ఇంత వరకు చూడకపోతే నేను మూవీ లవర్ అని మీరు ఎవరికైనా చెప్తుంటే చెప్పకండి మావా, అది మీకే అవమానం. ఈ మూవీ గురించి ఒక్క ముక్కలో చెప్పబోయా అంటే మనం పోయేలోపు దీన్ని కంపల్సరీ చూడాలి మావా. మీలో గనక ఎవరైనా పెట్ డాగ్ లవర్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా చూసి తీరాల్సిందే. ఇందులో ధర్మ అనే హీరో లైఫ్ లోకి చార్లీ అనే డాగ్ వచ్చిన తర్వాత తన లైఫ్ ఎలా సాగింది అనేదే ప్లాట్ అనమాట. మీ ఇంట్లో పిల్లలు ఉన్నా గానీ పిల్లలు, పెద్దలు అందరూ కలిసి కంపల్సరీ చూడండి, అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకండి. దీనికి 100కి 90 మార్క్స్ ఇస్తా బ్రో. ఇది జియో హాట్‌స్టార్ లో ఉంది, ప్రైమ్ లో ఉంది, కానీ అక్కడ తెలుగులో లేదు. మరి తెలుగులో ఎక్కడ చూడాలి బ్రో అంటే ఆన్లైన్ లో ఉంది, అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకండి.
ఇప్పుడు నేను చెప్పిన లిస్టు, అంతకుముందు చెప్పిన లిస్టు, రాబోయే లిస్టు, ఈ లిస్టులు అన్నీ మీకు కావాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్లో వెంటనే జాయిన్ అయిపోండి. మీ టైం చాలా సేవ్ చేసుకొని మంచి మంచి సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేయండి. అండ్ ఇట్స్ స్పెషల్ థ్యాంక్స్ టైం. ఫస్ట్ కామెంట్ పండు సిస్ కామెంట్ చేసింది, ది హంట్ సూపర్ అన్నయ్య అనే కామెంట్ చేసినందుకు థ్యాంక్స్ పండు సిస్. నెక్స్ట్ సెకండ్ కామెంట్ సతీష్ బ్రో కామెంట్ చేశాడు, ది హంట్ సూపర్ అనే కామెంట్ చేసినందుకు థ్యాంక్స్ సతీష్ బ్రో. నెక్స్ట్ థర్డ్ కామెంట్ అర్జున్ బ్రో కామెంట్ చేశాడు, స్పెషల్ ఆప్స్ 2 ఎలా ఉంది, తెలుగులో ఉందా లేదా చెప్పు బ్రో అన్నాడు. 2 ఈ ఫ్రైడే రాబోతుంది బ్రో. 1 ఆల్రెడీ రికార్డ్స్ బద్దలు కొట్టింది. ఇంతవరకు ఎవరైనా చూడకపోతే స్పెషల్ ఆప్స్ 1 చూసి రెడీగా ఉండండి. 1.5 అని మధ్యలో ఒకటి వచ్చింది, అది అంతా బాగోదు, సో అది చూడకండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. అలాగే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వడం కూడా ముఖ్యమే బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.